సణుగుడు అనే దయ్యానికి మనం చోటు ఇవ్వకుండా త్రిత్వ దేవునికి మనము చోటు ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ వింటూ ఉన్నాడు. మనం ఒక మాట చదువుకొని ముందు సాగుదాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించారు అని వ్రాయబడి ఉంది. 10వ అధ్యాయము 10వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా, ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలో ఏం చేస్తూ వచ్చారట? సణుగుడు సణిగారట. సణిగి చివరికి సంహారకుడు ఏం చేశాడు? సణిగే వారందరినీ కూడా నాశనం చేసేసాడు. కాంతి వాళ్ళ దృక్పథం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? వాళ్ళని పరమకాలానికి చేర్చాలని. చేరేరా వీళ్ళు? సణిగే వాళ్ళంతా కూడా ఎక్కడ రాలిపోయారు? మధ్యలోనే రాలిపోయారు. నువ్వు సణుగుతున్నావా? ఇతరుల మీద సణుగుతున్నావా? సణుగుతూ కనుక ఉన్నట్లయితే నువ్వు పరలోకం చేరవని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇశ్రాయేలీలు కనాను చేరలేదో 6,03,548 మంది ఇశ్రాయేలు జనాంగం కనాను చేరకుండా మధ్యలోనే రాలిపోయారు. ఈ సణుగుడు అనేది నీకు పాపంగా కనపట్టలేదేమో, నీకు నేరంగా కనపట్టలేదేమో, నీకు దోషంగా కనపట్టలేదో. జాగ్రత్త సుమా. ఎంతవరకు ఒకవేళ తెలియక పొరపాటు చేస్తే క్షమాపణ వేడుకొని ఇక ముందు జాగ్రత్తగా ఉన్నట్లయితే పరలోకానికి వెళ్ళే మార్గాన్ని దేవుడు మీ కొరకు సిద్ధపరుస్తాడు అని మనము చూస్తూ వింటూ ఉన్నాం. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము ఏమని తెలియజేస్తుంది అంటే, ఒకరి మీద ఒకడు సణగకుడి. ఏముందండి? మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. సనగకూడదు. నువ్వు సణిగావా? న్యాయాధిపతి ఎక్కడున్నాడు అంటే సాతానే. ఎక్కడున్నాడు? నీ ద్వారం ఎదుటే, నీ వాకిట్లోనే వాడు నిలబడి నీ మీద నేరాలు ఘోరాలు మోపి చివరికి నిన్ను తీర్పు తీరుస్తాడు. ఏమని? నువ్వు దోషివి, నువ్వు నేరస్తుడివి, ఇదిగో నువ్వు పరలోకి వెళ్తావు, నువ్వు నాకేస్తావు, నువ్వు కమాన్నావేంట. చూసారా మిఖాయల్ ఏమన్నాడు? ఓయ్ మిఖాయల్, మైఖేల్, నువ్వు ఎట్లా వచ్చావా? మెరీబా జలములు కదా. ఇదిగో ఆయన నోటితో పెదవులతో కాని మాట ఏం పలికాడంటే, 106వ కీర్తనలో మనము చూసినట్లయితే 106వ కీర్తన మనము చూస్తే ఏమండి 33వ వచనంలో 33 2:5లో ఎట్లనగా వారు అతని మీద తిరుగుబాటు చేయగా మోషే కాని మాట పలికాడట. కాని మాట ఎందుకు కాని మాట పలికాడు? 32వ వచనంలో మెరీబా జలాల యొద్ద ఇశ్రాయేలు ప్రజలు మోషేకి ఏం చేశారట? కోపం పుట్టించారట. కోపం పుట్టిస్తారండి. దేవుడు నీకు ఓర్పును సహనాన్ని నేర్పాలని, దేవుని యొక్క వేద పాఠశాలలో నీకు అనేక రకాలైనటువంటి సహనాన్ని గూర్చి, దీర్ఘశాంతాన్ని గూర్చి, ఓర్పును గూర్చి నీకు నేర్పాలని దేవుడే వాళ్ళ మీద రేపుతా ఉంటాడు. నీ మీదకి రేపేది ఎవరు? దేవుడే. గతంలో మనం ఒక మాట చూసాము. ద్వితీయోపదేశ కాండం అనుకుంటాను ఒక చోట మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 32:11లో రేపి చాలండి చాలు. దేవుడు ఇతరులను మన మీద రేపుతూ ఉంటాడు. రేపేది ఎవరు? ఇక్కడ పిల్ల పక్షులకు గూడు కట్టింది ఎవరు? తల్లి పక్షే. ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో పొలం ఏరుకొచ్చి వాటిని ఒకదానికొకటి మెలికి తిప్పి అది ఊడిపోకుండా జారిపోకుండా జల్లెడ్లాగా అల్లి అవి ఎక్కడ గుచ్చుకుంటాయో తన పిల్ల పక్షులకని దానికి మెత్తటి పరుపు దాని మీద వేసి వాటి మీద గుడ్లు పెట్టి వాటి మీద పిల్లలు చేసి వాటిని పొదుగుతూ వచ్చింది. ఇదంతా చేసింది అదే. కానీ ఇప్పుడు ఆ గూడు రేపుతుంది ఎవరో? తల్లి పక్షే. దేని కొరకు? వాటి మేలు కొరకే. తల్లి పక్షి తెచ్చి పెడుతూ ఉంటే పిల్ల పక్షులు ఆహా ఓహో అని గూట్లో నుండి బయటికి రాకుండా, రెక్కలు తాపకుండా, ఎగరటం నేర్చుకోకుండా అవి అక్కడే. కాబట్టి వాటికి ఎగరటం నేర్పాలని, వాటి స్వంత రెక్కల మీద ఎగరాలని నేర్పాలని ఆ గూడును అది చెదరగొడుతుంది. ఆ పుల్లలన్నీ కూడా అటు ఇటు చెదిరి అవన్నీ గుచ్చుకుంటూ అసౌకర్యంగా ఉంటే చివరికి ఆ పిల్ల పక్షులు ఇంతకాలం తల్లి పక్షి ద్వారా సౌఖ్యాన్ని, ఆనందాన్ని అనుభవించి మాకెంత మంచి తల్లివి అని పొగిడినటువంటి ఆ నోళ్లే
ఇప్పుడు తల్లి పక్షులు ఏం చేయటం ప్రారంభించాయి? సనగటం ప్రారంభించాయి. చివరికి కోపగించుకోవటం ప్రారంభించాయి. రేపింది ఎవరో? తల్లి పక్షే. ఇక్కడ ఇశ్రాయేలీయులను దైవజనుడైన మోషే మీదకి కోపం పుట్టించింది ఎవరో? దేవుడే. భార్యను రేపేది ఎవరో? భర్త మీదకి దేవుడే. భార్య మీదకి భర్తను రేపేది ఎవరో? దేవుడే. కోడల మీదకి అత్తను రేపేది ఎవరో? దేవుడే. దేవుడు కొన్ని సందర్భాల్లో అలా కల్పించి అందులో పెట్టి ఏం చేస్తూ ఉంటాడు? నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. దేనికి? నువ్వు సహనం కలిగి ఉంటావా లేదా? మాటి మాటికి రేపుతా ఉంటే నువ్వు కోపగించుకుంటావా? నువ్వు సహనం రేపు నువ్వు సడుగుతూ ఉంటావా? ఇతరులను దూషిస్తూ ఉంటావా? అలాంటి వారి దగ్గరే వాకిట్లోనే వాడు నిలబడి ఉంటాడు, కాచుకొని వేచి ఉంటాడు. అబ్బా వీడు సహిస్తే బాగుండు, గొడిగితే బాగుండు, ఏమైనా దూషిస్తే బాగుండు, ఏదైనా అనరని మాట అంటే బాగుండు. నేరం మోపి దోషం మోపి చివరికి నువ్వు దోషివి, నువ్వు నేరస్తుడివని తీర్పు తెచ్చడానికి వాడు వాకిట్లో న్యాయాధిపతిగా వాడు పొంచి ఉంచాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మనం తీర్పు పొందకుండా ఉండాలంటే అంచెదినాలు ఉంటున్నటువంటి మనము ఎవరి మీద, ఇంకొకరి మీద, పరాయి వ్యక్తి మీద, సొంత మనిషి మీద అయితే కావచ్చు నీ మనిషి, కానీ నువ్వేం చేయకూడదు? సనకుండా మనము ఉండాలి. లేకుంటే నువ్వు ఇచ్చేసావు అచ్చేసావు అని వాడు నేరాలు మోపి తీర్పు తీర్చి పరలోకానికి వెళ్లకుండా వాడు మనల్ని అడ్డగించి నిత్యమైన నరకానికి కొనిపోతూ ఉంటాడు. ఒక మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలలో సణుగులు సంశయాలు మాని అని ఉంది. దైవజనుడు సంఘంలో ఏముండయట? ఇక్కడ ఫిలిప్పీ సంఘంలో ఏముండయి చెప్పండి? 2వ అధ్యాయము 14-15 వచనాలలో సణుగులు ఉన్నాయి, సంశయాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని మీరు ఏం చేయాలంటాడు? మానాలి అంటాడు. ఏం చేయాలంటాడు? మానాలి. 14వ వచనంలో మీరు మూర్ఖమైన వక్ర జన్మ మధ్యలో ఉన్నారు. ఎవరి మధ్యలో? అలాంటి వారి మధ్యలో మీరు ఎలా ఉండాలి? అపరాధం లేనివారు గాను, కళంకం లేనివారు గాను, నిందలు లేనివారు గాను, దేవుని కుమారులు గాను, సణుగులు సంశయాలు మానినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. అత్త కోడలు ఒక ఇంట్లో అన్యుల మధ్యలో కూర్చొని తిట్టుకుంటా ఉంటే, తల్లిదండ్రుల వెంటలో ఇంట్లో అన్యుల మధ్యలో కూర్చొని తిట్టుకుంటా ఉంటే, అన్యుల మధ్యలో సంఘాలుండి ఒక విశ్వాసం మీద తోటి విశ్వాసి దూషించుకుంటూ సడుగుతూ ఇష్టానుసారంగా ఉంటే దేవునికి కుమార్తెలు అవుతారా? దేవునికి మహిమ కలుగుతుందా? దేవుని నామం అక్కడ అపవిత్రపరచబడదా? ఇలాంటి వాళ్ళ మీద న్యాయాధిపతిగా వాడు నేరాలు మోపి పరలోకానికి వెళ్ళకుండా చేయడా? దేవుని బిడ్డలారా, ఇట్టి సత్యాన్ని మనము ఎరిగి ఉండాలి. కాబట్టి ఇటువంటి దయ్యానికి మనము తలుపు తీయకుండా త్రిత్వదేవునికి తలుపు తీయాలి. త్రిత్వదేవునికి తలుపు తీస్తే కదండి ఈ దయ్యానికి అక్కడ చోటు ఉంటుందా? అక్కడ ఉంటుందా? ఎవరైనా ఒక్కళ్ళకే ఉంటుంది కదా. మన ఉదాహరణకు చూసినట్లయితే చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా అతన్ని విడిచి ఎవరిని? రాజైన సౌలుని. అంతవరకు ఆయనలో ఉన్నాడు యెహోవా దేవుడు. యెహోవా సౌలుని విడిచి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిలో ప్రవేశించింది. వాడిని పిచ్చి పెట్టినోళ్ళగా ఇల్లు, భార్య, వాకిలి, తిండి, తిప్పలు ఏమీ లేదు, రాజభోగాలు లేవు. వాడు బ్రతికంతా కూడా అరణ్యంలో, కొండల్లో, గుహల్లో ఈట పట్టుకొని దావీదుని చిన్న విషయం ఏమని ఉందండి? మేలు చేశాడు. వాడు దావీదు మేలు చేశాడు. ఏమని? ఇదిగో గొలియాతును హతమార్చాడు, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆ రోజు వాడి చేతులు అందరూ హతమ కావాల్సింది. మేలు చేస్తే చివరికి కీడు చేయాలని వెంట అదేంటి? అటువంటి హృదయంలో దేవునికి చోటు లేదు. కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దురాత్మ వచ్చి లోపట ప్రవేశించి. ఎవరికైనా ఒకళ్ళకే చోటు ఉంటుంది. నీ హృదయంలో, నా హృదయంలో త్రిత్వదేవునికి చోటిద్దామా? లేకుంటే ఈ యొక్క దయ్యానికి మనము చోటిద్దామా? న్యాయాధిపతి అంటే ఎవరికి తీర్పు తీర్చి నరకానికి తీసుకుని వెళ్తాడు అంటే సణిగేవారి మీద నేరాలు మోపి. కాబట్టి బైబిల్ చెప్తుంది సణుగుడు సంశయాలు మానండి. ఒకరి మీద మీరు ఒకరు, యాకోబు 5:9 ఏం చెప్తుంది? ఒకరి మీద ఒకరు సణగకుడి. ఏం చేసిందండి? మిరియాము సణిగి కుష్ఠరోగం తెచ్చుకుంది. ఇశ్రాయేలులు సణిగారో 1 కొరింథీ 10:10 తెలియచేస్తుంది. సణిగే వారిని సంహార దూత నాశనం చేసింది, కనాను ప్రవేశించకుండా చేసింది. మీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి ఈ మధ్యన కాలం? ఒక 5-7 నిమిషాలు మనం ముగించుకుందాం. చివరిది 7వది చూడండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం
9-10 వచనాలు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయము. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిదివి? ఇదిగో నీ పెనిమిచ్చిని పాతిపెచ్చిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోవదురని ఆమెతో చెప్పాను. చూసారా, ఇక్కడ వాకిట్లో ఎవరు నిలబడ్డారు చెప్పండి? వాకిట్లో ఎవరు నిలబడ్డారు? పడుచు వారి పాదాలు. ఎవరు నిలబడ్డారంట? మళ్ళీ చదవండి మాట. ఇదిగో నీ పెనిమిచ్చిని పాతిపెచ్చిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. 10వ వచనంలో ఆ పడుచు వారి లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వాకిట్లో ఎవరి పాదాలు నిలబడ్డాయి? పేతురు అంటున్నాడు పడుచు వారి పాదములు వాకిట్లో ఉన్నాయట. ఈ పడుచువారు ఎవరికి సూచనగా కనబడుతున్నారంటే సాతాను దూతలకు. ఎవరికి సూచనగా కనబడుతున్నారండి? సాతానుకు. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమెను కూడా కొనిపోయి, అతన్ని కూడా కొనిపోయి, భార్య భర్తలు ఇద్దరిని కూడా ఏం చేశారు? పాతి పెట్టారు. అననీయ సప్పీరాలు మంచి విశ్వాసులేనండి, బలమైన విశ్వాసులు. కానీ వాడు మరణించడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు అపవాదికి తమ హృదయాల్లో ఏమిచ్చారు? 3-4 వచనాల్లో మనం చదువుకుంటే 3-4 వచనాల్లో ఇదిగో సాతానుకు వాళ్ళ హృదయాల్లో ప్రేరేపించడానికి చోటిచ్చారు. ఏమని ఏమమ్మా, అందరూ తీసుకొని పోతున్నారు కదా, వాళ్ళ ఇల్లులు పొలాలు స్థలాలు అన్ని అమ్మి అపోస్తలుల పాదాలు చెంద పెడుతున్నారు. కాబట్టి మనం ఒక్కడమే ఇగిపోతే వాళ్ళ దృష్టిలో మనల్ని చిన్నచూపు చూస్తారేమో. కాబట్టి మనం పొలం కూడా అమ్ముదాం, అమ్మి ఏం చేద్దాం? సగం దాచుకుందాం. సగం దాచి కొంతే తీసుకుని వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి, ఇప్పుడు దైవజనుడు అడిగితే మనం ఏం చెప్పాలో జాగ్రత్త, నువ్వు ఇది మనసులో మర్చిపోయి పుట్టుకుని చెప్పేవనుకో, నువ్వు ఒక మాట నేను ఒక మాట, అక్కడ అవమానం పాలవుతాం. ఇదిగో ఇంతకే అమ్మారా అని దైవజనుడు పేతురు అడుగుతాడు. నా మాట నీ మాట కరెక్ట్గా ఉండాలి. ఇదిగో ఇంతకే కదండి. అది అమ్మిన తర్వాత ఎవరిదది? ఎవరు బలవంతం చేయలేదే. నీ సొమ్ము నీ ఇష్టం. దేవుని ఆత్మ ఏమైనా ప్రేరేపిస్తే ఇదిగో నేను తీసుకొచ్చి ఇవ్వాలి. మన సంఘంలో కొంతమంది పేదవాళ్ళు ఉండారు కాబట్టి మన సంఘం ఏ సంఘం ఇది? పేద సంఘం. అది అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో చదువుకుంటే దైవజనుడు పేతురు అంటాడు కుంటివాడితో, వాడు తేరు చూస్తూ ఉంటే మా యొద్ద వెండి బంగారములు లేవు. అంటే ఆదిమ సంఘం చాలా పేద సంఘం కాబట్టి వాళ్ళు చరస్థిరాస్తులు కలిగినటువంటి వారు, వాళ్ళు కలిగినటువంటి దాన్ని అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల చెంత పెడుతుంటే అపోస్తలుడు ఏం చేస్తున్నారు? అక్కడ అక్రత ఎవరైతే కలిగి ఉంటున్నారో వాళ్ళకి వాళ్ళ లోపాలు తీరుస్తూ వాళ్ళకి కొంత భాగం వాళ్ళు 35వ వచనం 4:35లో 34 నుండి భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతుంటే వారు ప్రతివానికి, ఎవరు? దైవ సేవకులు, ప్రతివానికి వాని అక్కర కొలది పంచి పెడుతూ ఉన్నారు. ఇదంతా తతంగం చూసినటువంటి ఈ అననీయ సప్పీరాలు ఏం చేస్తున్నారంటే మనం అమ్మేసి మొత్తం అమ్మేసి కొంత దాచుకుందాం, కొంత తీసుకెళ్ళి మొత్తం ఇదే అని చెప్దాం కదండి. వాళ్ళు మరణించడానికి కారణం ఏంటంటే 3 విషయాలు. 3-4 వచనాల్లో మనం చదువుకుంటే సాతానుకు తమ హృదయాల్ని ప్రేరేపించడానికి చోటిచ్చారు. ఇంతకే నీ సొమ్ము నీ ఇష్టం, ఎవరు ఇవ్వమని బలవంతం లేదు, ఇవ్వకపోతే కూడా తప్పు లేదు, పాపం కాదు, నువ్వు పరలోకం పోవడానికి అదేం అడ్డు కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. 3-4 వచనాలు ఏం చేస్తున్నారు? దైవజనుడు అంటున్నాడు మీరు పరిశుద్ధాత్మను. 3వదిగా వాడు ఎవరితో అబద్ధం ఆడారంట? క్రింది దేవునితోనే. ఎవరితో అబద్ధం ఆడారండి? దేవునితో. ఒకటేమో సాతాను తమ హృదయాల్ని ప్రేరేపించడానికి సాతానుకు చోటు ఇచ్చారు, దేవునికి కాదు. త్రిత్వదేవునికి వాళ్ళ హృదయాల్లో చోటు లేదు. మంచి విశ్వాసులే, కానీ సాతాను వాళ్ళ హృదయాల్ని ప్రేరేపించడానికి నిజంగా మానవ నైజం ప్రకారం చూస్తే అది తప్పేం కాదు. ఏదో కొంత దాచుకున్నారు, కొంత ఇచ్చారు. కాకపోతే అక్కడ ఏంటి? సాతానుకు చోటు ఇచ్చారు, 2 అబద్ధం ఆడారు, 3వదిగా పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. అది పాపం అనుకోవాలా? పాపం. అది ఎంత కఠోరమైనటువంటి పాపం అంటే నాటి సంఘాలలో ఇటువంటి మోసాలు అబద్ధాలు ఎక్కువగా బయలుదేరైపోయాయి. సాతానుకు మోసపుచ్చడానికి తమ హృదయాల్లో చోటిచ్చి దేవునితోనే అబద్ధం ఆడుతున్నారు. క్రైస్తవ కుటుంబాలలో, పిల్లల్లో, తల్లిదండ్రులు ఎక్కడ చూసినా కానీ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే అలా జరిగిందో వెంటనే వాళ్ళు సాతానుకు
తలుపులు తెరిచారు. వెంటనే అక్కడ ఏమైపోయారు? ఇదిగో ఏమంటున్నాడు చదవండి ఆ మాట. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే 9వ వచనంలో ఏమండి, 5వ వచనం, అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా విన్నవారందరికీ మిగుల. అప్పుడు ఆ పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి, ఇంతలో ఈ సంగతి అంతా తెలీదు. అననీయ భార్య వచ్చింది సప్పిరమ్మ. పేతురు 8వ వచనంలో అడుగుతున్నాడు, ఏమమ్మా సప్పిరమ్మా, నువ్వు ఎంతకే అమ్మావా? కట్టే పెట్టి విరగొట్టి అన్నట్టు 8వ వచనం 3వ లైన్లో ఆమె అంటుంది, అవునయ్యా దైవజనుడా ఇంతకే. ముందుగానే మాట్లాడుకున్నారు కదా. బైబిల్ ఏం చెప్తుంది అంటే, 1 తిమోతి పత్రిక 5:22లో పరుల పాపంలో పాలు భాగం కావద్దు. నీ భర్త పాపంలో భార్య పాలి భాగస్తురాలు కాకూడదు. భార్య పాపంలో భర్త పాలి భాగస్తురాలు, సేవకుడు పాపంలో విశ్వాసులు పాలి భాగస్తులు, తోటి విశ్వాసుల పాపంలో విశ్వాసులు పాలి భాగస్తులు కాకుండా ఉండాలి. ఎందుకంటే అవతల వాళ్ళు నష్టపోతారు. నువ్వు పాలి భాగస్తులు కనుక అయితే అదే నష్టం నీ జీవితంలో కూడా. వాళ్ళు మరణిస్తే నీకు మరణం తటస్థించింది, వాళ్ళు నరకానికి పోతే అదే నరకం. ఎందుకంటే సగం నువ్వు పాలి భాగం పంచుకుంటున్నావు కాబట్టి. ఇదే జరిగింది. ఎప్పుడైతే ఎంతకైనా అంటే దైవజనుడు అంటుంది ఎంతకి. 9వ వచనంలో పేతురు అంటున్నాడు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారో, ఇదిగో నీ పెనిమిటిని పాకి పెట్టిన వారి పడుచు వారి పాదములు ఎక్కడున్నాయి? పాకిట్లోనే ఉన్నాయి. వారు నిన్నును పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. సంఘం అంతటికి మిగుల భయము కలిగెను అని మనము చూస్తా ఉన్నాం. కాబట్టి పడుచువారు ఎవరికి సూచనగా కనబడుతున్నారు అంటే సాతానుకు. సాతాను ఎక్కడ నిలబడింది? వాకిట్లో నిలబడి వాళ్ళని ప్రేరేపించింది. పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి, దేవునితో అబద్ధం ఆడటానికి ప్రేరేపించింది. ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు చచ్చిపోయినటువంటి వాళ్ళని లోపలికి వచ్చేసి మోసుకొని పోయి ఏం చేశారో పాతి పెట్టారు. వీళ్ళు ఎవరికి సూచనగా కనబడుతున్నారంటే సాతాను దూతలు కదండి. ఎవరికి సూచన? సాతానుకు. లాజరు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? 16వ అధ్యాయం లూకాసు వార్త 16:22లో మనం చదువుకుంటే, లూకాసు వార్త 16:22లో లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి లాజరు ఆత్మను ఎక్కడికి తీసుకుపోయారు? పరదేశికి తీసుకుని వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. అననీయ సప్పిరాలు చనిపోతే ఎవరు వచ్చారు? సాతాను దూతలు వచ్చి ఎత్తి పాతాళంలో వేశారు. మంచి విశ్వాసులే, రక్షణ పొందిన వాళ్ళే. ఆదిమ సంఘం అంతా కూడా ఎలా ఉంది చెప్పండి? భగభగ మండుతూ ఉన్నటువంటి అగ్ని కొరివిలాగా ఉంది. మంచి ఉద్యోగంతో ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. వాళ్ళ ఆస్తులు కూడా లెక్క చేయకుండా, వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రభు కొరకు త్యాగపూర్తంగా జీవిస్తున్నటువంటి అటువంటి పరిశుద్ధమైనటువంటి దినాల్లోనే వీళ్ళలో పాపం చేయడానికి అపవాదికి చోటిచ్చారు. ప్రాణాలు కోల్పోయారు. చివరికి సాతాను దూతలు వచ్చి వాని ఆత్మను కొనిపోయి ఎత్తి పాతాళంలో. పరిశుద్ధులు కొనిపోవటానికి ఎవరు వస్తారండి? పరిశుద్ధులు కొనిపోవటానికి ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. పాపులు కొనిపోవటానికి వాళ్ళని కొనిపోయేమో పరదేశంలో ఉంచుతారు, వీళ్ళని కొనిపోయేమో వీళ్ళు ఎత్తి పాతాళంలో పడవేస్తామంటారు. మనం చనిపోతే రేపు మనల్ని కొనిపోవటానికి ఎవరు వస్తారు? ఇది ప్రశ్న. కాబట్టి పరిశుద్ధమైన జీవితంలో మనం జీవిస్తూ ఉండగా ఈ కొద్ది దినాలు అపవాది దూతలకు మన హృదయంలో చోటు ఇవ్వకుండా, దేవునితో అబద్ధం ఆడకుండా, పరిశుద్ధాత్మను మోసపుచ్చకుండా మనం ప్రభువుకు సమర్పించుకుందాం. తలలు వంచుదాం. ప్రభు సన్నిధిలో ఎదురు కాచుదాం. అపవిత్రాత్మ అది తిరిగి వెళ్ళి తనకంటే మరి చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొచ్చి తలుపు తడుతూ ఉంటే, మొట్టమొదటిది పాపం. పాపానికి మన హృదయంలో చోటిచ్చినట్లయితే, లోక భోగాలకు, లోక ఐశ్వర్యాలకు మన హృదయంలో తలుపు తీసి చోటిచ్చినట్లయితే, కుష్టు లేక అపవిత్రతకు మన హృదయంలో చోటిచ్చినట్లయితే, లోక చింతలు దుఃఖానికి మన హృదయంలో చోటిచ్చినట్లయితే, పేతురు వలె అబద్ధాలకు ఆయన ఎవరో నేను ఎరగను అని మన హృదయంలో చోటిచ్చినట్లయితే, మనం సడుగుతూ ఉంటే న్యాయాధిపతికి మన హృదయంలో చోటిచ్చినట్లయితే, సాతాను దూతలు రావచ్చు, లోపలికి ప్రవేశించి అట్టి వారిని కొనిపోయి
పాతాళంలో నిత్యమైన నరకాగ్ని గుండంలో పడవేస్తాడు. అక్కడ ఏడ్పు పండ్లు కొరగట్టు ఉంటుంది. ఆనాడు అయ్యో నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది, నేను త్రిత్వ దేవునికే నా తలుపు తీసి చోటిచ్చినట్లయితే, దేవుని ప్రేమతో, దేవుని వాక్యముతో, త్రిత్వ దేవునితో, దేవుడు చేసిన మేళ్లతో నా హృదయాన్ని నింపుకుంటే రేపు ముందుగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సమయం ప్రకారం యేసు ప్రభు నేడు రేపు రాబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అపవిత్రాత్మ మరి చెడ్డ 7 దయ్యాలు వచ్చి నీ హృదయం అనే తలుపు దగ్గర గనక నిలబడినట్లయితే త్రిత్వ దేవుడు కూడా అక్కడే ఉన్నాడు. ఎవరో ఒకళ్ళకి మాత్రమే హృదయం లోపల చోటు ఇవ్వాలి. ఇద్దరికి ఏ దాసుడు ఇద్దరు యజమానులకు ఆయన దాసుడే ఉండనేరడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉండగా మన హృదయాలను ఎవరికి చోటిద్దామో మనం దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను నీకు తప్ప నేను ఈ చెడ్డ 7టికి ఏ ఒక్కటికి కూడా నేను నా హృదయంలో తలుపు తీయకుండా, దేవా చోటు ఇవ్వకుండా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. నీ ఆత్మ బలముతో నన్ను నింపు, నీ దైవ కృపతో నన్ను నింపు, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు, నీ జ్ఞానముతో నన్ను నింపు, నీ ఆత్మ నడిపింపుతో నాకు అనుగ్రహించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా. మనం అనుకుంటూ ఉండవచ్చు, అననీయ సఫీరాలు వాళ్ళు అనుకున్నారు ఇది పాపం కాదని. సాతానుకు ప్రేరేపించడానికి హృదయంలో చోటిచ్చారు. వాళ్ళు అనుకున్నారు నేను పేతురుతోనే ఇదిగో ఈ సత్యాన్ని మరుగు చేసి ఇదిగో అది పాపము కాదనుకున్నారు. కానీ వాళ్ళు దైవజనుడు అంటున్నాడు మీరు దేవునితో అబద్ధమాడారు, పరిశుద్ధాత్మను మోసపుచ్చారు అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ప్రాణము విడిచి నేలను పడిపోయారు. అతని పాపములో భార్య కూడా పాలి భాగస్తురాలైంది, పాలు పంచుకుంది. ఆమె తన ప్రాణం పోగొట్టుకుంది. ఆ దాచుకున్నటువంటి సగం సొమ్ము ఆస్తి ఏమైనా అనుభవించారా? వెంట తీసుకుని వెళ్ళారా? సమస్తాన్ని ఇక్కడే విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళిపోయారు. అగ్నిగంధకాలతో మండే గుండంలో నిత్యము బాధ అనుభవిస్తూ ఉన్నారు. మంచి విశ్వాసులే, రక్షణ పొందిన వారే, యేసు రక్తం చేత కడగబడిన వారే, దేవుని యందు భయభక్తులు కలిగి ఇంతకాలం జీవిస్తున్నటువంటి వారే తుచ్చమైన నీచమైన ధనం కొరకు ఎవరు ఇవ్వమని అడగలేదండి, బలవంతం చేయలేదండి. నీ ధనం నీ ఇష్టమండి. నువ్వు ఏది సింగల్ ఎంత ఇవ్వకపోయినా కానీ నువ్వు పరలోకానికే వెళతావు ఖచ్చితంగా. కానీ వాళ్ళేదో తాము గొప్పవారంగా కనబడాలని, అయ్యో పాపం అంతా అమ్ముకొని తీసుకొచ్చి వాళ్ళకి ఏమీ సింగల్ ఎంపీ మిగుల్చుకోకుండా మొత్తం ఆ పోస్తుల పాదాల దగ్గర పెట్టారండి అని గొప్పగా చెప్పుకోవాలని, అది దురాత్మ ఆలోచన, అది దయ్యపు ఆలోచన, అది సాతాను ఆలోచన. అటువంటి వాటికి మన హృదయాల్లో చోటిస్తున్నామా? తలుపు తీస్తున్నామా? జాగ్రత్త. దేవుని వాక్యం మనలో కనుక లేకున్నట్లయితే, దేవునికి మనలో కనుక చోటు లేకున్నట్లయితే పాపాలుగా కనబడకపోవచ్చు. పరిశుద్ధాత్ముడు అందుకే ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు, ఒకవేళ ఎంతవరకు వాటికి చోటిస్తే క్షమాపణ వేడుకొని యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడి దేవునికి, దేవుని వాక్యానికి, సత్యానికి, నీతికి, న్యాయానికి, యథార్థతకు, నమ్మకత్వానికి మనం చోటించి ప్రభువును ముందుకు సాగుదాం. ప్రార్థించము. ప్రేమపూర్ణుడా, మంచి యేసయ్యానికి వందనాలు. ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆరాధనలో ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అభిషేకించి బలపరిచినందుకు మీకు వందనాలు. వెత్తబడిన వాక్యానికి నీరు కట్టు నాయన, ఫలించు మా ప్రభువ. ఇంతవరకు ఒకవేళ వీటిల్లో వేటికైనా మేము చోటిస్తే తెలియ పొరపాటును కనుక చేసినట్లయితే మీ పాదముల చెంతకు పశ్చాత్తాప హృదయాలపై వచ్చి మీ పాదాలు చెడుతూ ప్రభావాన్ని క్షమాపణ వేడుకొని ప్రభావి రక్తం చేత కడగబడి మేము తిరిగి అయా మా ప్రభువ నీతి మంతుల కోవలు, పరిశుద్ధుల గుంపులు పర్యంత వరకు నమ్మకంగా ఉండే కృప భాగ్యం దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. 380 కోట్ల మంది ప్రజలు నశించిపోతున్నారు. యేసు లేకుండానే ప్రభా దినానికి ఎంతో మంది మరణించి పాతాళంలో వేయబడుతున్నారు. అట్టి వారందరి రక్షణ కొరకై మీ పాత్ర విజ్ఞాపన చేస్తున్నారు. అందరి కొరకు రక్తం చూపించారు, వచ్చారు, అందరి కొరకు మేము ప్రాణం పెట్టారు ప్రభువా. ఏ ఒక్కరు రక్షించకూడదు నా తండ్రి, ఒక్క ఆత్మలు భూలోకములో ఉన్న అందరికంటే. కాబట్టి